ఏదోటి చేస్తుంటారు. రైట్ శిరీష్, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అని సెక్రటేరియట్ లీక్స్, టీ సర్కార్ సీరియస్. ఈ హిల్ట్ సంబంధించి వీళ్ళు అనౌన్స్ చేసే ముందే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. భూములు అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి పారిశ్రామిక రంగానికి చెందినటువంటి భూములని వాటిని ఒక పాలసీ తీసుకొచ్చి అక్కడ వాటిని జనరలైజ్ చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి సంబంధించి క్యాబినెట్లో డిస్కషన్ జరగటం, లేదా దానికి సంబంధించి ఇంటర్నల్గా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ దానికి ఒక రివ్యూ చేయటం జరిగింది. ఈ రివ్యూ చేసినటువంటి హిల్ట్ భూములకు సంబంధించి కొన్ని ఆప్షన్స్ని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఎట్లా చేయాలి, 20%, 30% ఎట్లా ఇవ్వాలి, 50% ఎట్లా ఇవ్వాలని ఇంటర్నల్గా జరిగినటువంటి ఒక డిస్కషను, వెరీ క్లోజ్ డిస్కషను, వాళ్ళు ఆఫీసర్స్తో జరిగిన డిస్కషన్కి సంబంధించినటువంటిది 20వ తారీఖు జరిగితే అది 21వ తారీఖు కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది. సీఎం గారి దగ్గరికి రాలేదు, ఆ మంత్రి సీతారాబాబు గారి దగ్గరికి రాలేదు, ఇంకోరి దగ్గర రాలేదు. మొత్తం డాక్యుమెంట్ వెళ్ళిపోతే 22వ తారీఖు ఉదయాన్నే కేటీఆర్ గారు చక్కగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఇదిగో ఈ అరాచకం జరుగుతుంది, ఈ అన్యాయం జరుగుతుంది, 5 లక్షల కోట్ల రూపాయల దోపిడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి బృందం, వాళ్ళ బ్రదర్స్, ఏవి రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి స్కామ్ వేసారని చెప్పని ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ధూమ్ధామ్ చేశారు. సరే, దానికి ఏదో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సరే, అందుట్లో రకరకాలు జరిగినాయి. ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే అది ఆ కాన్ఫిడెన్షియల్ మ్యాటరు బయటకు లీక్ అయింది. ఎవరు పంపించారు కేటీఆర్ గారి దగ్గరికి? కొంతమంది క్లోజ్ ఆఫీసర్స్ లేదా మంత్రులు ఉన్నటువంటి సమాచారాన్ని అంత త్వరగా అంత వేగంగా జీవో కన్నా ముందే ప్రతిపక్ష పార్టీకి కేటీఆర్ గారికి ఎవరిచ్చారు? ఇంటి దొంగలు ఎవరు? ఇంటి దొంగలని ఈశ్వరుడైన పట్టలేరు అంటారు కదా. ఇంటి దొంగ ఎవరు? అది ఒకరా, ఇద్దరా, లేదా మొత్తమా? కాంగ్రెస్ పార్టీలో ఒకటి ఉండిద్ది, ఇటువైపు చెప్తూనే అటువైపు చేస్తుంటారు. ఏంటి అలాగే జరిగిందా? అసలు మనం ఊహించినటువంటి ఇంటి దొంగే అందులో ఉన్నారా? ఉంటే వారు ఎవరు అనే దాని మీద ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ చేసి దానిపైన విచారణ చేపడుతున్నారు. ఇంటి దొంగని నివేదిక ఇచ్చేసారండి సిఎస్ రామకృష్ణారావు గారు, ఈశ్వరుడైన పట్టలేడని. అయితే నేనేమంటానంటే ఇప్పుడు వాళ్ళు నివేదిక ఇస్తే దాంట్లో ఒక అడిషనల్ సెక్రటరీనో లేకపోతే జాయింట్ సెక్రటరీనో వాళ్ళని ఇచ్చేస్తారు. వాళ్ళు కాదు, వాళ్ళకంటే పై వాళ్ళతోటే అది జరిగి ఉండిద్ది. ఆ పై వాళ్ళు ఎవరు? ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళ, లేదా ముఖ్యమంత్రి గారిని దెబ్బతీయాలని ప్రయత్నం చేసేటువంటి వాళ్ళ, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అనేటువంటి కుట్రకి తెరలేపేటువంటి వాళ్ళ, ఎవరై ఉంటారు? అంటే ఇక్కడ చిన్నగా చూడకూడదు. ఎందుకంటే అది చాలా చాలా కీలకమైనటువంటి పాలసీని, ఆ పాలసీని చేంజ్ చేసేటువంటి ప్రక్రియకి అడుగులు వేశారంటే దాంట్లో ఖచ్చితంగా ఒక బిగ్ హ్యాండ్ ఉండిద్ది. ఆ బిగ్ హ్యాండ్ ఎవరు? ఎందుకు కాటేయాలనుకున్నారు? ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం అధికారాన్ని అనుభవిస్తూ ఇదే ప్రభుత్వాన్ని కాటు వెయ్యాలనుకున్నారు. త్రాచుపాము. ఆ కాటు వెయ్యాలనుకుంది ఎవరు ఆ త్రాచుపాము అన్నది ఇప్పుడు ఎంక్వైరీ చేసే పనిలో ఉన్నారు. చిన్నవాళ్ళను బలి చేయొద్దు, అసలు దొంగలను పట్టుకోండి. సాధ్యం కాదు. ఎందుకు మళ్ళీ ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలి కదా. కాంగ్రెస్ పార్టీలో అసలు సాధ్యం కాదు. అంటే ఈ శాఖతో పాటు వేరే శాఖల్లో కూడా ఇలాంటి కోవర్ట్లు ఉన్నారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ అంటే పెద్దగా మనం దీంట్లో మీరు వాళ్ళు వేరే డిపార్ట్మెంట్లో ఉన్నారు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ప్రతి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ సెకండ్స్, విత్ ఇన్ మినిట్స్, విత్ ఇన్ అవర్స్లో బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉంటుంది. ఇప్పటికి 2 years అయినా కూడా ఇప్పటికీ అది ఏదన్నా కావచ్చు. ఎక్కడ దాకా ఎందుకు? మొన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడో పర్సనల్గా చిట్ చాట్ మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి సంభాషణని బీఆర్ఎస్ పార్టీకి డైరెక్ట్గా లైవ్లో వినిపిస్తున్నారట. లేట్ లేకుండా దాంతో ముఖ్యమంత్రి గారు జేబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోయారట. అలా కూడా జరుగుతున్నాయి.
సరే ఇది Bites ఉన్నాయి, బైట్స్ sir. ఉన్నాయి అవి Yeah. ప్లే చేయండి. ఈ యొక్క పాలసీ ఏదైతే తీసుకొచ్చారో దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చేటువంటి జివో ఇది. అక్కడ పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కోల్పోయేటువంటి జివో ఇది. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య పెంచేటువంటి జివో ఇది. డ్రైనేజ్ సమస్య పెంచేటువంటి జివో ఇది. రైతులకు ఒక న్యాయము, పారిశ్రామికవేత్తలకు ఒక న్యాయంగా ఉన్నటువంటి జివో ఇది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వము పునరాలోచన చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఎన్ బ్లాంకెడ్ గా ఓపెన్ చెక్ గా ఏదైతే ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్న ల్యాండ్స్ ని ఓఆర్ఆర్ లోపల ఉన్న ల్యాండ్స్ అన్ని షిఫ్ట్ చేయండి, వాటిని ఇన్నర్ ఉన్న వాటిని మేము జోన్ కన్వర్షన్ మార్కెట్ వాల్యూలో ఇంత పర్సంటేజ్ గవర్నమెంట్ కి పే చేయండి అఫీషియల్ గా అని కేబినెట్ తీర్మానం చేసిందంటూ సీక్రెట్ ఏముంది? మీ దగ్గర కూడా జీవోస్ ఉన్నాయి. ఆనాటి ప్రభుత్వంలో ఇండస్ట్రీస్ ల్యాండ్స్ ని కన్వర్షన్ చేసిన ల్యాండ్ ని నువ్వు చేయలేదా? ఈ ప్రభుత్వం ఒక పారదర్శకంగా చిత్తశుద్ధితో చేసిన దాన్ని విమర్శించే అసలు 2 సార్లు తెలంగాణ రాష్ట్రాలని మసిపూసి మారేడిగా చేసి పడికట్టు పదాలు అన్నారు సార్. దుర్గేష్ అన్నారు 5 లక్షల కోట్లు అంటంతో ఆ సబ్జెక్ట్కి సీరియస్నెస్ పోయింది. బట్ దాంట్లో పాలసీకి సంబంధించిన దాంట్లో ఇది ఒక్కటే ఈరోజు బయటకు వచ్చింది. ఇలాంటివి చాలా ఉన్నాయి. వాటిని కూడా కనిపెట్టాలి. ఎవరో ముఖ్యమంత్రి గారు పోయి బయట వాళ్ళ మీద పట్టం కాదు, ఇంట్లో ఉండి సెక్రటేరియట్లోనే ఉండి ఇలా విషపు కాటులు వేస్తున్నటువంటి త్రాచుపాములను పట్టుకోవాల్సినటువంటి అవసరం ముందు ఉందేమో అనిపిస్తుంది. దుర్గేష్, ఏంటి మరి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చారా? ఎవరిని పట్టుకున్నారు? ఎవరిని పట్టుకునే ఉద్దేశం ఉందా, లేదా తూతూ మంత్రం రిపోర్ట్ అనేది? గుడ్ ఈవినింగ్ వంశీ గారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మంత్రులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఇంటి దొంగను ఈశ్వర పట్లేదు మీరు చెప్పినట్టుగా అది 100% కరెక్ట్ అని చెప్పుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉండి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి లొసుగులు కానీ ఏదైనా కానీ జీవోలు రిలీజ్ కాకముందే పక్కపాటిలకు వెళ్తున్నాయి అంటే దీని వెనకాల ఎవరు ఉంటున్నారు, అసలు ఎవరి ద్వారా బయటకు వెళ్తున్నాయి అంటే కింది స్థాయి ఉద్యోగులు వెళ్తున్నారా, లేకుంటే పెద్ద పై స్థాయి వాళ్ళు ఉన్నారా, లేదా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే జరుగుతుందని గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్న సమాచారాన్ని చూస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే గతంలో కూడా చెప్పడం జరిగింది. మరి యాక్షన్ ఎంతవరకు తీసుకున్నారు? ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే ఉందో దాదాపు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి 22 ప్రాంతాలు గుర్తించారు. 22 ప్రాంతాలలో కూడా 9,292 ఎకరాల ఏదైతే ల్యాండ్ ఉందో ఈ ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్, ఇదంతా కూడా కన్వర్షన్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ చేసినది ఏదైతే ఉన్నదో వాళ్ళు జీవో 22nd జీవో రావాలి, 21st నాడే కేటీఆర్ చేతికి వెళ్ళిందంటే ఎవరు ఇచ్చారు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కోవాటులు ఉన్నారా, లేకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు కోవాటులు ఉన్నారా, ఎవరు ఉన్న దానిపైన ఒక విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఎవరిని బలి చేస్తారనేది చూడాలి. ఇప్పటివరకు అయితే ఆల్రెడీ వాళ్ళ దర్యాప్తు జరుగుతుందని చెప్పి పరిస్థితి ఉంది. అంటే అధికారులు కోవట్ల, ఉన్నటువంటి క్యాబినెట్లోనే కోవట్ల, ఎవరా కోవట్లు? చిన్న స్థాయి వాళ్ళ, పెద్ద స్థాయి వాళ్ళ? పెద్దవాళ్ళ సహకారం లేకుండా చిన్నవాళ్ళు చేయగలుగుతారా, లేక ఎవరు అనేటువంటిది మాత్రం చాలా కీలకమైనటువంటి అంశం. చూద్దాం మరి దీనిపైన ఏం రిపోర్ట్ ఇచ్చిద్దో, మరి ముఖ్యమంత్రి గారు ఏమి చర్యలు తీసుకుంటారో కూడా చూడాలి. ఎందుకంటే చర్యలు తీసుకోవటం విషయంలో మాటలు ఉన్నంత గాంభీర్యంగా, మాటలు ఉన్నంత స్పీడ్గా చేతలలో ఎక్కడా కనపడటం లేదు అన్న విమర్శ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చూడాలి మరి ఏం జరిగిద్ది అనేది. రైట్, నెక్స్ట్ చిన్న బ్రేక్ తీసుకుందాం సార్.